బంగ్లాదేశ్లో ఇప్పుడు ఒత్తిడి ప్రారంభమైంది. అక్కడ ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ వచ్చాడో ఇక్కడ బైడెన్ మద్దతు లేకపోవడంతో దాంతోపాటుగా భారత్కి అక్కడ ఉన్నటువంటి పట్టు దానికన్నా బంగ్లాలో ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్న అరాచకాల మీద ఇచ్చినటువంటి స్టేట్మెంటు వీటి ఫలితం అక్కడ ఇప్పుడు యాక్షన్ ప్రారంభించింది. అయితే ఇక్కడే విచిత్రం ఏంటంటే అరెస్ట్ చేశారు. వాళ్ళకి పేరేం పెట్టారు తెలుసా? డెవిల్స్ హంట్ అంట. అంటే హిందువుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద, క్రైస్తవుల మీద అక్కడ దాడులు చేసినటువంటి వాళ్ళని దెయ్యాలని, రాక్షసులని ఆ దేశ ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. డెవిల్స్ హంట్ పేరుతో ఇప్పుడు దాదాపుగా 80 మందిని దాకా అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి దాడులు చేసిన వాళ్ళ మీదన, దుర్మార్గాలు చేసిన వాళ్ళ మీదన. బట్ అది ఉత్తుత్తిగా అరెస్ట్లే, ప్రపంచానికి కథలనిపించేందుకోసం. కానీ ఆ పేరు టైటిల్ పెట్టడం ద్వారా బంగ్లాదేశీలు కి సంబంధించి బంగ్లాదేశ్లో జరుగుతున్నది దెయ్యాల మారణకాండ అన్నటువంటి విషయాన్ని అంగీకరించినట్టే.